మీకేమైనా అర్థమవుతుందా? పై పైన క్షమించేసి లోపల ద్వేషం పెట్టుకున్నా, పై పైన క్షమించేసి లోపల కోపం పెట్టుకున్నా, లోపల అసూయ పెట్టుకున్నా, ఎవరినైతే మీరు క్షమించేశారో వాళ్ళు చేసిన తప్పులన్నీ మూటగట్టుకుని లోపల పెట్టుకున్నా నువ్వు క్షమించబడే ప్రసక్తి లేదు. అర్థం చేసుకో సహోదరి సహోదరులు. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు అంటే దేవుని దగ్గరికి వచ్చేసి క్షమాపణ కోరుకుంటున్నావు, కానీ వినో, నువ్వు క్షమించిన కొలతతోనే నీ అపరాధములు క్షమించబడతాయి. నీ సహోదరుని నువ్వు క్షమించకుండా, నీ సహోదరిని నువ్వు క్షమించకుండా, నీ తోటివాడిని నువ్వు క్షమించకుండా, పరిచర్లో నీతో పాటు పాలు పంచుకుంటున్న వాడిని నువ్వు క్షమించకుండా, నీ భార్యను నీ భర్తను క్షమించకుండా ప్రభు నిన్ను ఎలా క్షమిస్తాడు? ఛాన్సే లేదు. కాబట్టి కొన్ని సందర్భాలు నేను చెప్తూ ఉంటాను. నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి మహాకృపలో ఒకటి ఏమిటంటే ప్రశాంతంగా జీవించటం. అలా ప్రశాంతంగా నేను జీవించగలడానికి ప్రధాన కారణం ఏమిటంటే మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని క్షమించటం. నా జీవితంలో చాలామంది నాకు అన్యాయం చేశారు, చాలామంది నన్ను అవమానపరిచారు, చాలామంది నిందించారు, చాలామంది XYZ. కానీ దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటో తెలుసా? వాళ్ళందరినీ క్షమించేశాను. ఎందుకోసం క్షమించానో తెలుసా? వాళ్ళు ఏదో క్షమాపణ పొందుకోవడానికి అర్హులు అని కాదో, మరి ప్రశాంతంగా జీవించడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఈ ప్రశాంతతను నాకు ఇవ్వడానికి యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. ఈరోజు నువ్వు నేను కావాలని కోరుకుంటుంది ఏంటో చెప్పండి? సమాధానం. ఒప్పుకుంటారా? శాంతి, సమాధానం, సంతోషం, ప్రశాంతత, ఇదేగా మనం కోరుకుంటుంది. ఈ శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ప్రశాంతతను మనం ప్రసాదించడానికి యేసుక్రీస్తు ఏం పెట్టాల్సి వచ్చింది? తన ప్రాణాన్నే పెట్టాల్సి వచ్చింది. అనగా మనం సమాధానంగా ఉండాలని చెప్పేసి యేసుక్రీస్తు ప్రాణాన్నే పెట్టి మనకు సమాధానం ఇస్తే, ఎవడో పనికి మాలిన వాడి గురించి నువ్వు మనసులో పెట్టుకొని ఆయాసపడిపోయి బీపీలు పెంచేసుకొని, షుగర్లు పెంచేసుకొని, హార్ట్ అటాక్లు తెచ్చేసుకుంటే దేవుడు చూసి నవ్వుతాడు. అర్థమైందా? ఎందుకు మనం ఎదుటి వాడిని క్షమించాలా అంటే మొదటిగా మనం ప్రశాంతంగా జీవించడానికి, దేవునితో సత్సంబంధము కలిగి జీవించడానికి. నీ మీద ఎవరికైనాను ఆయాసం ఉన్నదని నీకు తెలిసినట్లయితే బలిపీఠం దగ్గర ఆ బలి పక్కన పెట్టేసి ముందుగా వెళ్ళి వాడితో సమాధాన పడో. ఎందుకని? వాడికి నీకు మధ్య ఉన్న అడ్డు దేవునికి నీకు మధ్య అడ్డుగా వచ్చేస్తుంది. దయచేసి గమనించండి. పొద్దస్తమాను గొడవలు పడుతూ, పొద్దస్తమాను కొట్లాట్లకు దిగుతూ, పొద్దస్తమాను ద్వేషిస్తూ, దూషిస్తూ దేవుని దగ్గరకు వచ్చేసి అద్భుతంగా నువ్వు ప్రార్థన చేసేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు అనుకుంటున్నావా? ఛాన్సే లేదు. నీ జీవితంలో సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో ఎలా ఉండాలట? సమాధానము కలిగి ఉండాలి. అలా సమాధానం లేకుండా ఎవరో ఒకరితో గొడవపడి, ఎవరో ఒకరితో మనస్పర్ధలు కలిగించుకొని ఏ విధంగా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రశాంతంగా ప్రార్థన చేయగలవు?